హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ అండ్ అడ్మిషన్ కన్సల్టెన్సీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, అమీర్పేట్. సో ఈరోజు టీఎస్ ఈసెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. టీఎస్ ఈసెట్ 2024 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఉస్మానియా యూనివర్సిటీ వారు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీని యొక్క కన్వీనర్గా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఈయన వచ్చేసి ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇది 9వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ అయ్యి 11వ తారీఖున ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు కానీ స్క్రీన్ మీద చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్, దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ మనం చూసేసి దాని తర్వాత ఈసెట్ యొక్క చరిత్ర, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏముంది, తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏంది కథ అనేది మనం 1 by 1గా చూద్దాం. సో దీని యొక్క నోటిఫికేషన్ అనేది మనకి న్యూస్ పేపర్స్లో 14వ తారీఖు ఫిబ్రవరి నెల, అంటే రేపు వస్తుంది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్ యొక్క కమెన్స్మెంట్ వచ్చేసి 15/2/2024. సో 15వ తారీఖు నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ నింపవచ్చు. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీకి వచ్చేసి 16వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరంతో ఇది లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది, వితౌట్ ఫైన్ తోటే. అదే 500 రూపాయల ఫైన్తో కనైతే 22వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం వరకు ఇది ఉంది. అదేవిధంగా 1000 రూపాయల ఫైన్తో 28/4/2024 వరకు దీని యొక్క టైం అయితే ఉంది. ఈ ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ని ఏదైనా కరెక్షన్ కానీ ఉన్నట్లయితే మనం 24 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మే 1వ తారీఖున జరుగుతుంది. ఆ రోజు మీరు హాల్ టికెట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 6వ తారీఖు మే నెల 2024 సంవత్సరంలో ఇది జరుగుతుంది. సో దీని యొక్క సెషన్ వచ్చేసి 9 AM to 12 noon, అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి డౌట్స్, ఎనీ బ్రాంచ్ స్టూడెంట్ సిఎస్సి బ్రాంచ్ని తీసుకోవచ్చు. తెలంగాణలో కుప్పలు తెప్పలుగా సిఎస్సి సీట్లు ఉన్నాయి. మొత్తం సహజంగా మనకేంటంటే ఈ యొక్క లేటరల్ ఎంట్రీ యొక్క పిల్లలు ఎంతమంది రాసే అవకాశం ఉందంటే ఒక 20,000 మంది వరకు అప్లై చేస్తారు. 20 నుంచి 23,000 మంది వరకు అప్లై చేస్తారు. ఒక 14,000 నుంచి 15,000 మంది వరకు అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు మొత్తం మీద. ఇందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అండి, 6,700 దగ్గర 6,700 సీట్లు సిఎస్సిలో సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. అంటే 6,700 మంది విద్యార్థులు అనమాట. మొత్తం ఉన్న ఇంటేక్లో 10% వరకు ఈసెట్ ద్వారా నింపుతారు. సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి డిప్లొమా కంప్లీట్ అయిన పిల్లల్ని 6,700 సిఎస్సి సీట్లు ఉన్నాయి. ఈసారి కష్టకాలం ఎవరికి వచ్చింది అంటే ట్రిపుల్ ఈ సీట్లు ఏ కాలేజీలో లేవు, మెకానికల్ లేవు. మెకానికల్ అయితే ఆల్మోస్ట్ ఒక 200 సీట్లే ఉన్నాయి, ఓన్లీ 200 సీట్స్. సో మీకు తెలుసు మెకానికల్లో 4,500 మంది పిల్లలు ఉంటారు ప్రతి సంవత్సరం. 4,500 మందికి మనకున్నది కేవలం 200 సీట్లు మాత్రమే. కాబట్టి వీళ్ళు ఆశ వదులుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకోటి ట్రిపుల్ ఈ అండ్ సివిల్, వీటి పరిస్థితి కూడా చాలా ఆశాజనకంగా లేదు. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. సివిల్ అయితే ఒక 3,000-3,500 ఉన్నట్టున్నాయి. ట్రిపుల్ ఈ కూడా ఒక 4,000 లోపే. అంటే సీట్స్ చాలా తగ్గించేశారు. మ్యాక్సిమం అన్ని కాలేజీలో ట్రిపుల్ ఈ సివిల్ మెకానికల్ సీట్లు ఎత్తేసారు. లేదా ఉన్నట్టున్నా కానీ జీరో ఇంటేక్తో నడుస్తూ ఉన్నాయి కొద్ది కాలేజీలు, చిన్న కాలేజీలు అవి. సో మీరు మంచి కాలేజీలో ట్రిపుల్ ఈ సివిల్ మెకానికల్ చదవాలనుకున్నట్టయితే, ఈవెన్ ఈసీ కూడా చాలా టఫ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఈసీ తీసుకున్నప్పుడు మనకు అప్రాక్సిమేట్గా ఒక 12,000 సీట్ల వరకు ఉన్నాయి. అంటే 1,200 సీట్లు మాత్రం మనకి ఈసీ వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి విద్యార్థుల పరంగా తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఒక 5,000 దాకా ఉంటారు. సో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు మనకి. ప్రీవియస్ ఇయర్ నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ చేయడంలో ఎక్స్పర్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ కలగకపోతే మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయాలు. కోర్ బ్రాంచెస్ నుంచి సిఎస్సికి ఈసారి మారొద్దు. ఎందుకంటే వాళ్ళకి సిఎస్సి వాళ్ళకే ప్లేస్మెంట్స్ లేవు. మళ్ళీ మీరు బ్రాంచ్ మారినటువంటి వాళ్ళలో ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 10%.
సార్ మరి మెకానికల్కి సివిల్కి జీతాలు లేవు కదా, సరిగా రావట్లేదు కదా, మేము యూఎస్ ప్లాన్స్ యూఎస్ మార్కెటే అంత గందరగోళంగా ఉంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు డిప్లొమా హోల్డర్స్గా జాబ్ చేయడానికి పోతే మీకు 12,000 నుంచి 13,000 జీతం ఇస్తారు. ఏదో కంపెనీలో చేరినా కొంచెం మంచి కంపెనీ వచ్చిందంటే 15, 16, 17,000 దాకా వస్తుంది. ఈరోజు బీటెక్ అయిన పిల్లలకు కూడా అంతే శాలరీ ఉంది. దాని గురించి 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకునే బదులు ఏదో అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీలో సీట్ వేసుకొని హ్యాపీగా మీ చదువుని అట్లా కంప్లీట్ చేయటం తప్ప అన్నెసరీగా అడిగిపోయేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. అన్లెస్ మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చి నిజంగా వాళ్ళు టెక్నాలజీ సబ్జెక్ట్ని మీకు చెప్పగలిగేటువంటి కాలేజీలో వస్తే చేరడం తప్ప చిన్న చిత్త కాలేజీలో మాత్రం మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈ చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటేక్ లేరు. లేటరల్ ఎంట్రీ పిల్లలు అంటే వాళ్ళు లో బడ్జెట్ పిల్లలు, మీకు పెద్దగా వాళ్ళు అకాడమిక్స్ చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. సో ఈ విషయాలను గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. వీళ్ళు కాకపోతే అటానమస్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. అటానమస్ కాలేజీలో అది యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్, ఈ ఆంధ్ర కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడ కాకపోతే ఢిల్లీ, ఎక్కడైనా మనం సీట్ అయితే చేసుకోవచ్చు. అన్ని కాలేజీలో అటెండెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు అటెండెన్స్ తీసుకుని ఏం చేయాలి, సబ్జెక్ట్ మీద ఏదో ఒక, ఇప్పుడు మీ మెకానికల్ కోర్ సబ్జెక్ట్ మీద నేర్చుకోవాలి. అదేవిధంగా సివిల్ వాళ్ళు అయితే బిమ్ టెక్నాలజీస్ లాంటి, ఇప్పుడు ఒక బిమ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలన్నట్లయితే సివిల్ వాళ్ళు 1 year పడుతుంది. మీరు కాలేజీల్లో వెళ్ళి వాటికి అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే అవ్వదు. పోనీ కాలేజీ వాళ్ళు ఏమన్నా ఇంపార్టెంట్ టెక్నాలజీస్ నేర్పిస్తున్నారంటే ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు. సో ఇది ఒక సందిగ్ధమైన పరిస్థితి కాబట్టి లేటరల్ ఎంట్రీ పిల్లలు అబ్జర్వ్ చేసుకోండి. నేనైతే చెప్తున్నాను కదా, సీట్లు లేవు ఒకవైపు నుంచి. మేనేజ్మెంట్ సీట్లు అంటే పెద్ద ఎక్కువ రేట్ ఉంటాయని కూడా ఏం లేదు. మీకు ఒక 50,000 రూపాయలు పెట్టుకుంటే ఏదైనా సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్లో మేనేజ్మెంట్ సీట్స్ ఈసీ కూడా దొరికిపోతాయి 50,000లో అటానమస్ కాలేజీలో కానీ యూనివర్సిటీస్లో కానీ. హ్యాపీగా మీరు సీట్స్ తీసుకోండి, ముందుగానే బుక్ చేసుకొని రేపు జూన్ నుంచే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. దీంతో పందేరం లేకుండా హ్యాపీగా చదువుకోవచ్చు. ఆ 50,000 కూడా కెట్టలైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మేము చెప్పొద్దు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఆన్ యావరేజ్ 70,000-80,000 రూపాయలు ఫీజు ఉంది. మీకు 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ పోయినా మీరు ఎట్లయినా మళ్ళీ 50,000 కట్టుకోవాలా, మళ్ళీ జేఎన్టీ ఫీజులు కట్టుకోవాలా. అదే మీకు 50,000-60,000 చిన్న కాలేజీలో చేరినా ఖర్చు వస్తుంది. అది కూడా ఎంతమందికి, కొద్దిగా మందికి సీట్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే. దాని గురించి ఎదురు చూడకుండా మీరు నెగోషియేట్ చేసుకోండి, దాంతో బేరం చేసుకొని మీరు కట్టగలిగినటువంటి డబ్బులతోటే మీరు హ్యాపీగా మంచి కాలేజ్ తీసుకొని చదువుకోవాలని ఆశిస్తూ, మీకు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా 9133311450 అమీర్పేటలో మా ఆఫీస్ ఉందండి. ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు. ఓకే, మీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, ఈవెన్ ఛాయిస్ ఫిల్లింగ్లో కానీ, పర్టికులర్ కాలేజీలో ఏదైనా మేనేజ్మెంట్ కోసం మీరు సీట్ కోసం చూస్తున్నప్పుడు కూడా మీరు తప్పనిసరిగా మీరు కానీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి కాలేజీ, మీకు ఏం ఫెసిలిటీ కావాలో ఫీజు విషయంలో కానీ, అటెండెన్స్ విషయంలో కానీ, ఇంకే విషయంలో అయినా కానీ మేము ఇప్పుడు సదా చేయడానికి మీకు అందుబాటులో ఉంటాము. కాబట్టి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డిప్లొమా పిల్లలు ఏంటంటే ఒక్కరు కాకుండా ఒకరు వచ్చిందంటే 5-6 మంది పిల్లలు, 10 మంది పిల్లలు వస్తారు. అట్లా మేము ఎవ్రీ ఇయర్ 200-300 అడ్మిషన్స్, ఒక్కో సంవత్సరం అయితే 600 అడ్మిషన్ చేసినాను నేను లేటరల్ ఎంట్రీ. మంచి అటానమస్ కాలేజీలు ఉన్నాయి, నా దగ్గర మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు మా ఆఫీస్ విజిట్ చేయండి. తప్పనిసరిగా మీకు రీజనబుల్ రేట్లో, ఎంత రీజనబుల్ అంటే నేను నెగోషియేట్ చేయగలను. కాలేజీలో ఇప్పుడు ₹1,00,000 ఉండిండి వాళ్ళ కాలేజ్ ఫీజు, వాళ్ళకి సీట్లు నిండకపోతే ఏం చేస్తారు చెప్పండి, ఎంతకొకందుకు ఇచ్చేసుకోవాలి. మీరు పెడితే ఒకరి కోసం ఇవ్వరు కదా, మేమైతే నెగోషియేట్ చేస్తాం. ఆ ₹1,00,000 ఫీజుని 60-70,000 ఎంతో కొంత మాట్లాడి మీకు సెట్ చేసి ఆ సీట్ని మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై హింద్.